అధ్యాయము 22వ చదువుతారు. చదవండి ఎవరైనా బైబిల్స్ ఉన్నవాళ్ళు. సామెతలు 22వ అధ్యాయము నుంచి చదివినట్లయితే 22వ ఏమనుంది? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ఏమనుందండి? ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. హల్లెలూయా. చూసారా ఏమనుందమ్మా అంటే బైబిల్లో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము అంటే తల్లిదండ్రుల మాటలు మనం వినాలి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మన తండ్రి ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడు మీతో ఏదైతే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారో అది మీరు వినే స్థితిలో ఉండుగాక. అది మీరు వినకపోతే ఏం జరుగుతుందమ్మా అంటే గమనించుకోవాల్సిన విషయం, నష్టపోయే పరిస్థితులు వస్తాయి. కనుక మన తండ్రి చెప్పిన మాట మనం వినాలి. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఆది కాండం నుంచి ప్రారంభమైంది. ఆది కాండంలో తండ్రి మాట జారీ చేశారు. ఎవరికి? ఆదాముకి, హవ్వకి. వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ పండు తినొద్దమ్మా అయ్యా, అన్నీ తినండి, అది మాత్రం మీరు తినవద్దు అని చెప్పిన మాటకి అదే తిన్నారు. ఒకటి. రెండోదిగా మళ్ళీ ఎక్కడ మళ్ళీ తప్పు మిస్టేక్ జరిగిందని అంటే యాకోబు దగ్గర రెబకా ఏం చేసిందండి? మరి అక్కడ తన కుమారుడిని అబద్ధం ఆడమని ప్రేరేపించి, బైబిల్ ఏమని చెప్తుంది? అబద్ధము ఆడవద్దు అని బైబిల్ చెప్తుంది. దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏమొచ్చింది? తండ్రి మాట వినకపోవడం వల్ల అంటే తన కుమారుడు జీవితం దూరాభావం ఏర్పడిపోయి మళ్ళీ పశ్చాత్తాపడేంత వరకు ఆ శ్రమ అతను వెంటాడుతూనే వచ్చింది. హల్లెలూయా. మళ్ళీ ఈ పరిస్థితి ఎక్కడ వచ్చిందమ్మా అంటే యోనా దగ్గర వచ్చింది. యోనా కూడా దేవుడు ఏం చెప్తే అది వినలేదు. ఏం చేశాడు? తనకు నచ్చినట్టు చేశాడు. ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్ళాడు. ఈ తండ్రి మాట వినకపోవటం వల్ల యోనా జీవితంలో కూడా అస్తవ్యస్తం ఏర్పడ్డది. ఏం ఏర్పడ్డది? చేప కడుపులోకి వెళ్ళిపోయి సమస్యని ఎదుర్కొన్నాడు. చివరికి ఎవరి మాట వింటేనే పశ్చాత్తాపడయ్యాడు అని తర్వాత చూసుకుంది. హల్లెలూయా. మళ్ళీ ఎవరి గురించి మనం చెప్పొచ్చు బైబిల్ ఇంకా ముందుకెళ్తే? హల్లెలూయా. ఎవరి గురించి చెప్పొచ్చు? సంసోను గురించి చెప్పొచ్చు. సంసోను కూడా మాట వినలేని పరిస్థితిలో ఏమి. మళ్ళీ ఎవరి గురించి చెప్పొచ్చు? సొలొమోను గురించి చెప్పొచ్చు. సొలొమోను కూడా తండ్రి ఉపదేశాన్ని పక్కన పెట్టినప్పుడు తన జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. అంటే గమనించుకోండి, ఇవన్నీ పాత నిబంధనలో ఉండేటువంటి చరిత్ర విషయాలు నేను మీకు చెప్తున్నాను. కొత్త నిబంధనకు వచ్చే టైం కూడా మాట వినలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అతను ఎవరైతే నష్టపోవాల్సిందో ఆమె నష్టపోయాడు. తప్పిపోయిన కుమారుడు మాట వినలేనప్పుడు అతను కూడా ఏమైపోయాడండి? నష్టపోయాడు. అంటే మాట విన్న వాళ్ళు ఇందులో ఎలా దీవింపబడ్డారో కూడా మీకు చెప్తాను. అంటే ఒక దేవుడు మాటకి మనం విలువిస్తే మనల్ని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు. మనము దేవుడి మాటకి విలువ ఇవ్వకుండా పక్కన పెట్టి మన ఆలోచన, మన కుటుంబ విషయాలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన పద్ధతులను బట్టి, మన ఆచారాలను బట్టి వెళ్ళిపోయామంటే ఒకానొక రోజు అవన్నీ మనకు శూన్యాన్ని కలిగిస్తాయి. ఎందుకమ్మా అంటే ముందు మనం ఆ పద్ధతుల్లో వెళ్ళే కదా నష్టపోయాం, ఆ పద్ధతుల్లో వెళ్ళే కదా ఇబ్బంది పడ్డాం, ఆ పద్ధతుల్లో వెళ్ళే కదా అనేక సమస్యలు తెచ్చుకున్నాం. మరి ఆ పద్ధతులన్నీ విడిచిపెట్టే కదా దేవుడి దగ్గరికి వచ్చాం. మరి దేవుడి దగ్గరికి వచ్చాక దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి. కానీ ఇంకోటి 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 వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నువ్వు చేసుకుని వెళ్ళిపోతున్నావు అంటే నీ సమస్యలు నువ్వు కోరుండి దారి చేసుకుని కూరుకుపోతున్నట్టే. అంటే నువ్వు మనుషుల శక్తిని చూసి, మనుషుల ఆలోచనలు చూసి అదే కరెక్ట్ అనుకుంటున్నావు. కానీ జీవం కలిగిన దేవుని శక్తి అంతకన్నా గొప్పదని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే నీలో ఆత్మీయ జీవితము పరిపూర్ణము లేదు. కాబట్టి నీలో ఆత్మీయ జీవితం పరిపూర్ణం ఉందనుకోండి, అప్పుడు నువ్వు మనుషులు చెప్పింది, మనుషులు చేసింది ఇది ఏమాత్రం కాదు, ఇంతకన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడు అన్నారు దావీదు. ఇంతకన్నా గొప్పవాడు ఉన్నాడు కాబట్టి నాకు ఈ లోకపరమైనటువంటి వ్యక్తాయితాలు అవసరం లేదు, కానీ జీవం కలిగిన దేవుడే నా పక్షుతో వచ్చి యుద్ధము చేస్తానని చెప్పగలిగాడు
చెప్తున్నానంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి పోరాటం ఆరాటంలో కూడా ఆయా మనుషులను చూసే కన్నా జీవం కలిగిన దేవుడిని నువ్వు చూసినప్పుడే నీ దేవుడు నీ పక్షంగా ఉండి అద్భుతం చేస్తాడు. కానీ నువ్వు ఆ మనిషికి ఈ మనిషికి భయపడిపోతున్నావు అంటే దాని అంతము వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళి నీ జీవితాన్ని పతనానికి గురి చేస్తున్నట్టే. బైబిల్ ఏమని సెలవిస్తుంది, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకి రాదు. నీవు కన్నులమారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అంటే నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అనేటువంటి వాగ్దానాన్ని నువ్వు నమ్మకపోవటం వల్లే కదా ఆ మనుషులు గొప్పవారంటే ఈ మనుషులు గొప్పవారంటే వాళ్ళ ఇల్లు చేసే స్త్రీలు ఎవరేం చేసేది స్తోత్రం చెప్పండి. అందరూ మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేద్దామన్నా ముందు ఆయన ఎదుర్కొని మన దగ్గరికి రావాలి. మీ ఇంట్లో దొంగలు పడాలంటే ముందు ఏం చేయాలి, మిమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి దొంగతనం చేయడానికి వచ్చాను అంటారా? మీ డోర్లు ఏం చేయాలి, ఫస్ట్ అది ఎదుర్కోవాలి. ఆ డోర్లు ఇప్పే శక్తి ఉంటేనే మీ దగ్గరకు వచ్చి లేకపోతే మీ ఇంట్లో వస్తువులు వచ్చి తీసుకోగలరు. కానీ ఆ డోర్లు ఇప్పే శక్తి లేనప్పుడు వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు. అలాగే మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు మనకు డోర్గా ఉన్నారు కాబట్టి మన దేవుడిని ఎదుర్కొని మన దగ్గరికి రావాలంటే ఈ లోకంలో అది అంత అసాధ్యమైన పని. అందుకే దావీదు కీర్తనలో నీ పక్కన 1000 మంది పని కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు. నీ కన్నులారా చూస్తున్న భక్తిహీన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాను. నీవు ఆ మనుషుల వైపు ఆ పరిస్థితుల వైపు చూసి అయ్యో బాబాయ్ అమ్మో బాబాయ్ అయ్యో బాబాయ్ అని రొమ్ము కొట్టుకుంటున్నావు. కానీ నీ దేవుడు చూసిన ఎందుకు రొమ్ము కొట్టుకోవట్లేదు? నా దేవా నీ శక్తి గొప్పదా, ఇది గొప్పదా? నీ శక్తి గొప్పదని నువ్వు నిరూపించుకో. నువ్వు నా పక్షంగా ఉన్నావు నిలబెట్టి సాక్షిగా నా దేవుడు నాకు ఉండగా నాకే భయము లేదు అనే విధముగా నీ ఆలోచన ప్రభావం బయటపడినట్టుగా నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాడు. నువ్వు ఎంత కాలం చేస్తావో చెయ్యు, నిన్ను మాత్రమే విడిచిపెట్టి నీ మాట చెప్పిన నడుస్తూనే వస్తాను. ఇచ్చిన ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా నీ మాటే నా మాటని ఏ రోజైతే మీరు నిర్ణయం తీసుకొని మీ ఆత్మీయ జీవితంలో మీరు ముందుకు కొనసాగుతారో యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, మీకు ఏది కావాలంటే అది దేవుడు తీసుకొచ్చి మీకు శీఘ్రముగా అనుగ్రహిస్తారు. గట్టిగా చెప్పడం దేవుడు నామమున మహిమ చెప్తాం. అంతేగాని ప్రతి పరిస్థితిని చూసి భయపడి అమ్మో బాబు అయ్యో బాబు అమ్మో బాబు అయ్యో బాబు ఎరుకో గోడల్ని ఏం చేశారు, స్తుతి మూలంగా యుద్ధాయుధాలు వాడకుండానే ఎరుకో గోడలు ఒక పాటలు పాడుతూ ఒక బోర ఊతూ కూల్చి పడేసిన దేవుడు, భక్తిహీనుల ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నీ దేవుడు. కానీ ఆ దేవుని పక్కన పెట్టి వీళ్ళు ఇంతనండి అలా మీరే డిసైడ్ చేస్తుంటది అంతే. నీ విశ్వాసం ఏమైపోయింది, నీ ఆలోచన ఏమైపోయింది, నీ బలం ఏమైపోయింది, క్రీస్తు శక్తి ఏమైపోయింది అని మీరు గ్రహించుకోవట్లేదు అసలు. అందుకే ఇంకా చూడవలసిన గొప్ప కార్యాలు నువ్వు చూడలేకపోతే ఆ మనుషులు చెప్పింది ఈ మనుషులు చెప్పింది ఏమంటే అంతవరకు నీ పొలంలో పెరుగు పడకుండా అలా చూసుకున్న ఏ రోజుకైనా ఆ పాలు నాకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నావు. కానీ ఒక్కనొక్క టైంలో ఆలోచన చెప్పిన మాట ఈలోచన చెప్పిన మాట వినేసి నీ పాలల్లో మేగడేస్తా ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పెరుగుకు ఉపయోగపడుతుంది దేవుడు ఇస్తూ. నీ ఆలోచన ఏమైందో ఆ ప్రకారంగానే నీవు జాగ్రత్తగా నీ జీవితాన్ని నీవు కట్టుకుందువుగాక. కనుక ఆ పరిస్థితికి ఎవరు సహకరించకపోయినా జీవం కలిగిన దేవుడు వచ్చి ఆ పరిస్థితి సహకరిస్తున్న విశ్వాసం నీలో నెలకొల్పబడినప్పుడే ఆ కార్యాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. అంతేగాని ఆ మనుషులు సాయం చేస్తారు ఈ మనుషులు సాయం చేస్తారు అంటారు. కష్టం వస్తే ఎవరు సాయం చేస్తున్నారండి? నీకు నాకు అవ్వలేదండి, నాకు ఆ ఇబ్బంది వచ్చిందండి, నాకు ఈ ఇబ్బంది వచ్చింది చెప్పి తప్పించుకున్నావు లేదా? నువ్వు ఎంతకాలం ఎందుకు ఆ మనుషుల కోసం తిరిగావు, ఆ మనుషుల కోసం పోకలాడావు, ఆ మనుషుల చుట్టూ బంగారాలా తిరుగుతున్నావు. అల్లకు తవ్వదండి ఇళ్ళకి తవ్వదంటే నీకు ఇంకా 2 ఇంకా 4 తగులుతూనే ఉంటాయి. మళ్ళీ చెప్పండి, తగులుతాయి తగలవా? తగులుతాయి. ఏ మనుషులు నాకు కాదని నీ మనసులో నువ్వు అనుకోవాలి, బయటకు అనకూడదు. నీ మనసులో అనుకొని నీ దేవుడికి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఆ దేవుడు దిగి వచ్చి నీ పక్షంగా అద్భుతం చేస్తాడు. అంతేగాని నువ్వు ఆ మనుషులు ఈ మనుషులు ఆశ్రయించినంత కాలం ఆ మనుషులు ఏదో ఒక రోజు నిన్ను మోసం చేయక తప్పదు, ఆ మోసంలో నువ్వు పడక తప్పదు. నువ్వు అనుకుంటా అయ్యో నిన్ను నమ్మి నేను ఎందుకు మోసపోయానంటే దేవుడు మనిషి యొక్క నైజాన్ని నీకు బయలుపడతాడు. ఎందుకంటే నువ్వు అంతగా నమ్ముకున్న దేవుడు పక్కన పెట్టి మనుషులు లేకపోతే బ్రతకలేను, ఈ మనుషులు లేకపోతే బ్రతకలేను అన్న ఆలోచన భావం నీలో ఉండబట్టిందే నేను ఇంకా ఆత్మీయత పరిపూర్ణంగా లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? హల్లెలూయా చెప్పండి. పరిచర్యలో కోసం నాకు సమస్యలు ఎదురవుతే ఈ బాయ్ వాళ్ళు చేసిన పరిచర్య దేవుడు నిలబడతాను, దేవుడు చూసుకుంటాడు, మొత్తం పాడేస్తాడు, దీవించడం దీవిస్తాడు, కష్టపడి సహకరించిన వాళ్ళకి
నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరికీ దేవుడే పొడుచుకొని వెళ్ళిపోతుంది హల్లేలూయా. బట్ పరిచర్య మాత్రం ఆగదు. నువ్వు లేకపోయిన పరిచర్య ఆగదు. ఏక నిరంజన్ హల్లేలూయా చెప్పండి. ఎందుకని మన దేవుడు త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అంటే ఏంటి? చివరికి ఒక్కడే ఉన్న దేవుడు మన. కనుక గమనించుకోండి, మన జీవితాల్లో అలాంటి గట్స్, ధైర్యం, శక్తి మనలో ఎల్లవెల్లలా ఉండును గాక. అదే శక్తి కలిగిన వాడు దావీదు కాబట్టి అంటాడు, ఈ సున్నతలకి ఫిలిష్తీయులనేమి చేస్తాడు. నాకే పాటి వాడు ఆయన ధైర్యంగా పలికాడు. నీ ముఖంలో విచారణ ఎందుకు ఉంటుంది? నీ ముఖంలో దుఃఖం ఎందుకు ఉంటుంది? అంటే నీలో అవిశ్వాసం ఉంది కాబట్టి. అవిశ్వాసం ఎప్పుడు ఉండాలంటే మనుషుల ఎదుట ఎప్పుడు మన అవిశ్వాసం ప్రత్యక్షపరచుకోకూడదు. కానీ జీవం కలిగిన దేవుడి దగ్గర నీ దుఃఖం అంతా ఒలుపుకొని మళ్ళీ తిరిగి సంతోషించి విశ్వాస నేత్రాలతో ఎవరు చేసినా చెప్పి నా దేవుడి చేస్తాను నవ్వుతూ ఎప్పుడు సంతోషంగా నీ ముందుగాక. లేకపోతే ఆ సమస్య తీరలేదని చెప్పి అపవాదం మిమ్మల్ని ఏం చేస్తారు? రోజు రోజు పుల్ల పెట్టి మిమ్మల్ని పొడుస్తున్నట్టు గుర్తు చేసి విశ్వాసంలో అంతకంతకు దిగజారిపోయి. ఒక అమ్మాయి అలాగే అంటుంది. ఏమని అంటుందంటే, నాకేంటో విశ్వాసంలో అసలు ఉండడానికే ఇష్టపడట్లేదు అని. నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు? అంటే కోరికలు తీర్తేనే దేవుడా? నీకు ఇష్టంగా అనుకూలంగా ఉంటేనే దేవుడా? అంటే నువ్వు అలాంటి దేవుడిని నమ్ముతున్నావు అంటే నీ పరలోకంలో టికెట్ ఉందా? మళ్ళీ చెప్పండి. తిన్నగా నిచ్చినారగానికి వెళ్ళిపోవడం దారి వేసుకున్నట్టే. భూమి మీద ఏ సంపాదిస్తే ఉపయోగం ఏంటంటే? భూమి మీద 60, 70, 80 ఇంకా నువ్వు బలం ఉపయోగించుకుంటే 100. మైకేల్ జాక్సన్ లాంటి 150 సంవత్సరాలు బతకాలని చెప్పేసి స్కిన్ మార్చేసుకున్నాడు, అవి మార్చేసుకున్నాడు, ఈ మార్చుకున్నాడు, సర్జరీలు చేయించుకున్నాడు. బతికాడే సచ్చాడా? హల్లెలూయా చెప్పండి. అర్థమైంది మీ అందరికీ? కనుక బతికించేది, నడిపించేది, శక్తి ఇచ్చేది ఎవరంటే జీవం కలిగిన దేవుడే. కాబట్టి ఇస్తేనే దేవుడు. అంటే పెడితేనే భర్తను ప్రేమిస్తావు, పెట్టకపోతే భర్తను ప్రేమించువా? అంటే నీ మాట వింటేనే భర్తను ప్రేమిస్తావు, నీ మాట వినకపోతే భర్తను ప్రేమించువా? భర్త 4 డబ్బులు జేబులో ఉంటేనే భర్తకు విలువ ఇస్తావు, లేకపోతే భర్తకు విలువవా? అని నీ దేవుడిని దీవిస్తేనే నువ్వు దేవుడా అంటావు, లేకపోతే దేవుడు అనవా? అది ఎంతో భయంకరమైన బాధాకరమైనటువంటి విషయము. బైబిల్ చెప్తుంది ఏమనంటే, వాక్యమందు నీ తండ్రి మాటని, నీ తండ్రి ఉపదేశం నీవు బయట పెట్టమా అంటే విడిచిపెట్టద్దు. ఆదాము అవ్వ విడిచిపెట్టారు. ఈ కుమారుడా ఈ పండు తినొద్దు కుమార్తె అని చెప్పినప్పుడు ఆ పండే తిన్నారు. ఏదేం తోటలోంచి తోసివేయబడ్డారు. బాబు నీ బలం ఎక్కడుంది చెప్పొద్దు సంసార్ బాబు అని అంటే తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. తన జీవితంలో కళ్ళు ఊడబెట్టుకున్న శత్రువుల దగ్గర విఫలమైపోయాడు. మరి అంతేకాకుండా మరి ఇంకెవరు తప్పిపోయిన కుమారుడు బాబు ఎల్లమాక ఆ స్నేహితులు మంచోళ్ళు కాదు, ఆ చెడ స్నేహం చేయగా. రోజు ఫ్రెండ్స్ చూడండి సినిమాకి తీసుకున్నారే, రారా నీకోసం నేను డబ్బులు తెచ్చాను సినిమాకి వెళ్తాను టికెట్ ఫ్రీగా ఇస్తాను రా. నువ్వు ఎంత మంచోడరా, ఎంత మంచోడే లేరు. ఉన్నారు. నీ గురించి నేను అక్కడి నుంచి తెప్పించాను, అమెరికా నుంచి తెప్పించాను రా. ఎవరి ద్వారా? నేవీ వాళ్ళ ద్వారా చిన్న లెక్కర. మళ్ళీ చెప్పు, నేనే డబ్బులు పెడుతున్నాను రారా నువ్వు అంటే, అబ్బా ఎంత మంచి నువ్వు అంటే గొప్ప నచ్చావురా. హల్లెలూయా. నీకోసం మా ఫ్రెండ్ ఎదురు చూస్తుంది, రెడీ చేసి ఉంచాను రా, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి నువ్వు రారా, సరదాగా నీతో మాట్లాడుతుందంట. మీ ఆవిడ ఏంటంటారు, రారా బాబు నువ్వు. హల్లెలూయా చెప్పరా. అనగా నీ ఫ్రెండ్ వెళ్ళి మాట్లాడుకోవడానికి లోపు ఆడ జీవితాన్ని ఏం చేస్తున్నాడు, వీడు నాశనం చేసేస్తున్నాడు, దరిద్రుడు. హల్లెలూయా చెప్పండి. అని మనం తర్వాత మీరే అంటారు. సత్యం ఏంటో తెలుసుకుంటారు కాబట్టి. ములిగినప్పుడు తెలియదు, ములిగిపోయి తెలుస్తుంది ఇది బురద, ఇది మంచి నీరా, ఇది చెడ్డ నీరా అని. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరు గంభీరంగా హల్లెలూయా చెప్పండి. ఇక వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే మనల్ని పాడు చేసే పరిస్థితులు మనకంటే ఇప్పుడే చూడండి. నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం, పానీపూరీలు అంటే చాలా మందికి ఇష్టం, తప్పులేదు. బిర్యానీ ఇప్పుడు ఏదో ఫంక్షన్లో బిర్యానీలు తింటాం, కానీ రోజు బిర్యానీ తినేస్తాను నేను. హల్లెలూయా చెప్పండి. అండి 4 రకాల వంటలు ఉంటున్నాయండి. రోజు హోటల్కి వెళ్ళిపోయేదాన్ని. రోజుకి ఒక్కొక్క వంటకం 15 రకాలు తినేదాన్ని రోజుకి. హల్లెలూయా చెప్పండి. ఎంత తింటా నాకే తెలియదు, అంత తినేసేదాన్ని. ఎన్వీల్లో 10 రకాలు, వెజ్లో ఒక 5-6 రకాలు పర్ డే. హల్లెలూయా. పర్ డేలో ఒక పూటలో అవన్నీ కలిపి ఒకరోజు జబ్బు మూట తయారు చేసి జబ్బు ఇట్సే స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీ అందరికీ? ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే, దేవుడి యందు ఆసక్తి కలిగిన మనం తండ్రి చెప్పిన ఉపదేశమును మనము విందుముగాక. వినలేదు, సంస్థను నష్టపోయాడు. తప్పిపోయిన కుమారుడు కూడా ఫ్రెండ్స్
ఫ్రెండ్షిప్కి వెళ్ళిపోయాడు. ఆ ఫ్రెండ్షిప్ ఏం చెప్తుందో అదే వినేసి వెళ్ళిపోయి తన జీవితాన్ని ఏం చేస్తాడు, నష్టపోయాడు. అన్ని మునిగిపోయాక తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర ఏడుస్తారు, వ్యక్తిగతంగా వాళ్ళు ఏడుస్తారు. ఆ తప్పు ఎవరిది? నిండా ములుకుకు ముందు నీ పిల్లల్ని నువ్వు కనిపెట్టుకొని ఉండాలి, వారి కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మమ్మీ అది మమ్మీ, డాడీ ఇది డాడీ అని అబద్ధాలు చెప్పినా నువ్వు ఏ ఫ్రెండ్తో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, వాడు ఎలాంటి వాడి వ్యక్తిత్వం ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, హల్లెలూయా అనేది గమనించుకోమని వెళ్ళావా? బాగుందా, అక్కడ బాగా జరిగిందా, అయ్యా డబ్బులు తక్కువ అయ్యావు, ఇంకో 1000 రూపాయలు అడగాల్సింది కదా, నేను ఇస్తాను కదరా బాబు, నువ్వు అసలు ఎక్కడ తక్కువ అయ్యకూడదు, ఉండకూడదు. ఆహా రే మా డాడీ ఇస్తానన్నారా, ఒకటి కదరా 4 బీరు బాటిల్ తండ్రా, స్తోత్రం చెప్ప. డాడీ ఇస్తున్నాడు కదా, ఎందుకు బీరు బాటిల్ తాగమని స్తోత్రం చెప్పాడు. తాగినట్టు ఉంటుందా? ఆడాడి కొట్టించుకొని నువ్వంటే ఎంత నువ్వెంత అని కొట్టించుకొని ఇంకెక్కడికి వెళ్ళిపోయి అవి పెద్ద ప్రమాదాలు జరిగిపోతాయి. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోరా? అందులో ఆడపిల్లలు ఉన్నాను చాలా సరదా జోకులు వేసారంటే అలా వీడియోలు తీసి పబ్లిక్లో పెట్టేసి పరుగులు పోవాలి. అవసరం మనకి ఇదంతా. అందుకే మన పిల్లలకి ఏం చేస్తున్నావు, ఏం చెందుతున్నావు, ఏం కావాలి, నీకేం కావాలి కావాలా, నేను వస్తాను పదా, కొంటాను పదా, సెల్ కావాలి డాడీ, సెల్ ఎందుకురా నీకు అంత కాస్ట్లీ, ఎంతవరకు ఉండాలి అంతవరకు నీ జీతం తెచ్చుకున్న కొనుక్కునే ఒక హల్లెలూయా. ఏమండి అలా ఉండాలి తల్లిదండ్రులు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు ఒకసారి తెలిసాక రెండోసారి దాన్ని మీరు సహకరించుకోండి. పాపులు ప్రేరేపింపగా నీవు ఒప్పకము అని ఎక్కడుంది? బైబిల్లో ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ. అర్థమైందా? లేదనంటే వాళ్ళ మార్పు కోసం మీరు కన్నీరు కాచి, ఎంతకన్నా కన్నీరు కాల్సిన కళ్ళు వాసిపోతున్నాయి అంటే ఏమవదు. కన్నీరు కార్చిపోయిన రోజు మొరపెడితే ఒక రోజు దినాడు దేవుడు ఖచ్చితంగా మార్పు ఇవ్వబోతున్నాడు. కాబట్టి వాళ్ళు చెప్పబడి దేవుడు నామని భయపడతా. వాళ్ళు మారరు, వాళ్ళు అంతేనే మాత్రం సర్టిఫికేట్ నీ హృదయం ఎప్పుడు చేసుకోవద్దు. నీ పని ఏంటంటే మారతారు అంతే. ఏమండి ఎవరికి తెలుసు? ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉందనుకోండి, ఈ చెట్లు నరకాలని ఫారెస్ట్కి చాలా మందిని గవర్నమెంట్ పంపిస్తారు. వాళ్ళు ఒకసారి ఆమె కొట్టగానే చెట్టు ఊడిపోద్దా? రంపం ఇలా గట్టగానే చెట్టు పడిపోద్దు కదా, మంత్రాలోడు అయితేనే పడుతుంది. అల్లే చెప్పండి. ఏమండి ఏం చేయలేడు? చెక్క మీద కొట్టి ఒక 20 దెబ్బలు 2 రోజులు 3 రోజులు 4 రోజులు పెడితే అప్పుడు కొంచెం అయ్యి చివరిలో నరకబడతాయి. అలా మనం చేయగానే ప్రభు మార్పు వచ్చి అంటే అలా వస్తుందా? రాదు, టైం పడుతుంది కొంచెం, కానీ ఖచ్చితంగా వస్తుంది. అని నమ్మిన వాళ్ళే గంభీరంగా హల్లెలూయా చెప్పండి. అందుకని ఇంతేనండి నమ్మనండి అంటే అవ్వదు, అవుతుంది అంతే. అది నువ్వు మారిపోతున్నావు, ఆ మార్పు పక్కన పెట్టి మీరు మారిపోతున్నారు. అది విచారించాల్సిన విషయం. ఏం మారిపోతున్నావు? అది మారదండి. మరి ఆ సినిమా చూసినప్పుడు నేను ఇంట్లో ఉంటాను, నేను సినిమా చూడకపోతే అలాగా ఎట్టుకున్నాను, నేను సినిమా చూస్తున్నాను. హల్లెలూయా. ఎవరు మారిపోయారు ఇక్కడ? ఆడికి మారు మనసు కదా, ముందు మనకు వచ్చేస్తుంది మారు మనసు. హల్లెలూయా. ఏమండి అర్థమవుతుంది మీ అందరికీ? కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి. ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలని మీరు గమనించుకోకపోతే, పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోతే వాళ్ళ ఉపదేశం వచ్చి తప్పిపోతారు. తప్పిపోయాక అంత ముదర బెండకాయని ఏం చేస్తారు? మార్కెట్లో ఇసుకు పడేస్తారు. ఫ్రీకి ఇస్తే మీరు తీసుకుంటారా? ఎందుకమ్మా ఇంకెవరు లేదండి, నేనే కనబడదు, ముదర బెండకాయ నాకెందుకు ఇస్తున్నావు, పక్కన పడి వండుకోవడానికి పనిచేది, దేని చారుకు కూడా పనిచేదమ్మా, ఊరికమ్మే చెప్పగానే వెళ్ళి స్తోత్రం కలుగుగా అనేవాళ్ళు లేదా ఈరోజు? కనుక తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకునే పరిస్థితి రాబట్టే దీవింపబడ్డాడు. దావీదు కూడా మరి చేసిన తప్పుని తెలుసుకోబట్టే తిరిగి మళ్ళీ కుమారుని కలిగి ఉన్నాడు. మరి అంతేకాకుండా మరి తప్పుని తెలుసుకోకుండా పశ్చాత్తాపడలేని స్థితిలో ఉన్నటువంటి ఎవరేంటి చెప్పండి? ఆదాము అవ్వ ఏదైనా తోటలోంచి త్రోసివేయబడ్డారు. అలాగే తప్పు తెలుసుకొని సంసోను కూడా మరి అడిగినప్పుడు తిరిగి ఫిలిస్తీన్ల మీద ఒక విషయంలో దేవుడు జయించాడు. ఈరోజు అందరూ తప్పులు చేస్తారు. తండ్రి ఉపదేశం పక్కన పెట్టే స్థితిగతులు అందరికీ వస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట ఏం అడగాలి? క్షమాపణ అడుగుదుము కాక. తెలిసి తెలియని తప్పులు ఏమైనా ఉంటే క్షమించిన ఆయన, మళ్ళీ ఆ తప్పులు చేయకూడదు. ఒకవేళ నేను రాక ఆలస్యం, ఈరోజు భూకంపం వస్తే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు? అలా ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతుందండి. హల్లి చెప్పండి. ఏమండి మీ ఇంట్లో భూకంపం వచ్చి హ్యాపీ కాదు, మన సేవలు పట్టేస్తాయి. సోదం చెప్పండి. ఏమండి నిద్ర మత్తులో ఉన్న వాళ్ళు కూడా దుప్పట్లు గిప్పట్లు అన్నీ ఎగరేసి రోడ్ల మీద నేనైతే పరిగెత్తాను. హల్లెలూయా చెప్పండి.
నిజంగా ఆ ప్రజెన్స్ అనిపించాను. 2 సార్లు చూశాను భూకంప ప్రజెన్స్. హల్లెలూయా. కనుక ఏం చేస్తాం? హ్యాపీగా ఉండం. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటామంటే ఉండలేము పిల్లరా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడే దేవుడి మాట వినాలి. దేవుడి మాట విన్నాక కూడా నువ్వు కష్టాలు అనిపిస్తున్నావు, ఇబ్బందులను ఎదుర్కొన్నావు అంటే నీకు ఫ్యూచర్లో గొప్ప మేలు ఉంది. నువ్వు దేవుడి మాటల గుండా వెళ్ళకుండా నీకు నచ్చినట్టు వెళ్ళిపోయి సమస్యలు అనిపిస్తున్నావు అంటే నువ్వు వెంటనే దేవుడి దగ్గర ఏం పడాలి? పశ్చాత్తాపం పడాలి. అవసరమైతే ఉపవాసం ఉండాలి. అవసరమైతే 2 పూట్ల ప్రార్థన చేసుకోవాలి. ఆ బంధకం నుంచి విడిపించిన దేవుడికి నీవు మొరపెట్టుదువు గాక. ఆ కార్యాల నుంచి విడుదల పొంది సాక్షిగా దేవుడి కొరకు నిలబడదువు గాక. అంతేగాని దేవుడు మాత్రం ఎవరిని శిక్షించే దేవుడు కాదు. తప్పు చేసినప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు. అలాగని చెప్పి మనం తప్పు చేసి తప్పే అనుకొని వెళ్ళిపోయే విధంగా ఉండి ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయి దేవుడి రాకడలో ఎత్తబడలేని గుంపులో ఉండి విడవబడిన పరిస్థితిలో ఉండి శ్రమల పాలు ఎదుర్కొని చిత్యాన్ని నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఎవరిమే మనము ఉండకుండా మనల్ని మనం కాపాడుకుందాము గాక. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా చెప్దాం. సో అందుకే వాక్యం ఏమని చెప్తుందంటే 23వ వచనంలో సత్యమును అమ్మివేయక దాని కొరకు దాన్ని కొని ఉంచుకొనము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కూడా కొని ఉంచుకో, నీతిమంతుని కలుగును, జ్ఞానము గలవాణ్ణి కనినవాడు వాని వలన ఆనందము నందును, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. వాక్యం ఉంది, అర్థమవుతుంది మీ అందరికీ. కనుక ఎప్పుడు కూడా తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉండకూడదు? నిర్లక్ష్యంగా ఉండకూడదు. చేసిన మిస్టేక్ అక్కడ చేసేస్తున్నారు ఈరోజు చాలా మంది. అందుకే ఊర్లో కరువులు, ఇబ్బందులు, ఇరుకులు, వాళ్ళు ఉసూరుమని ఏడుస్తుంటే కుటుంబాలకి ఎక్కడో దగ్గర సమస్యలు అనేవి వచ్చేసి వారి జీవితాలు ఇబ్బంది పడకూడదు. హల్లెలూయా చెప్పండి. కొంతమంది మూర్ఖంగా ఉంటారు, కొంతమంది భయంకరమైన వ్యక్తులు ఉంటారు. అటువంటి వారి గురించి చెప్పట్లేదు కానీ ఇంట్లో తల్లిదండ్రులు అందరూ చూసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా వాళ్ళని పెట్టి వద్దురు గాక, వాళ్ళని చక్కగా చూసుకుందరు గాక. అలాగే మనం ఇక్కడ ఎలాగైతే చెప్తున్నారో నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నిన్ను కనిన తల్లిని, ఎవరా తల్లి? సంఘం. సంఘంలో ఎప్పుడేం చేయాలి? మనం ఆనందపరచవలను, ఆనందం చేయాలి. సంఘానికి ఏం చేస్తే ఇష్టం, ఏ పనులు చేస్తే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, సంఘంలో సభ్యత్వం కలిగి నేను ఎలా ఉంటే ఇష్టం దేవుడికి అలా నేను ఉంటాను అని తీర్మానం చేసుకుని దేవుడికి ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు అడిగినవన్నీ యేసుక్రీస్తు నామములో దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరి చేయకపోతే ఇవ్వడం అంటే ఇస్తాడు, ఇవ్వడం నేను చెప్పను, కానీ ఆలస్యం అవుతుంది. మరి ఆలస్యమైనప్పుడు ఏం చేయాలంటే క్రయదానం చేయాలి. ఏంటి క్రయదానం? మందిరం కొరకు నీవు ప్రయాసపడాలి. నీ తల్లిని సంతోషపెట్టే విధంగా నీ మందిరం కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసపడినప్పుడు ఆ ప్రయాసం తగ్గట్టు జీవితం పరలోకం నుంచి వస్తుంది. ఆ జీవితం ఏమవుతుంది అంటే నువ్వు కష్టపడే కష్టం కన్నా 1000 రెట్లు దీవెనిస్తుంది. దానితోటే నువ్వు అనుకునే దానికన్నా తక్కువ టైంలో త్వరగా దేవుళ్ళని ఎదగడమే కాదు దీవింపబడటం జరుగుతుంది. ఇది పక్కన పెట్టేస్తాం, ఏదో వచ్చామో వెళ్ళామో మందిరానికి అనే విషయాల్లో మీరు ఉంటారు. అధికమైన దీవెన రావాలంటే అధికంగా మీరు కష్టపడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గంభీరంగా హల్లెలూయా చెప్దాం. కనుక మన పిల్లలని తల్లిదండ్రుల మాట వినే విధముగా, దేవుళ్ళ మాటలు వినే విధముగా మీరు మీ బిడ్డల్ని పెంచుదురుగాక. అంతేకాకుండా మీరు కూడా మీ బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఏమని చేయాలి? వాళ్ళ మారు మనసు కోసం చేయుదురుగాక. ఎంతకాలం అని అంటే చెయ్యండి అంతే. ఎంతకాలం అని దేవుడు డిసైడ్ చేస్తాడు. చేయడం మీ విశ్వాసం, చేయడం మీ ఆలోచన ఉండాలి. దేవుడు మాత్రం ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. మనుషులు ఆలకించరు కానీ దేవుడు ఆలకించి కార్యాలు ఒక రోజు చేస్తాడు. ఇదంతేనండి. నాకు చిరాకు వచ్చేస్తుంది, వినబడి తెలియట్లేదు. అదంతేనండి, వాళ్ళకి మాట్లాడండి అంతే. మీరే అంతే అంతే. అబ్బా మీరేమైనా మేనేజరా? అల్లి చెప్పండి, మీరు మేనేజర్లా? ఆత్మకి మేనేజర్ ఎవరు? దేవుడే కదా. మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి? అదంతేనండి, అంతే. అల్లలే వాళ్ళు స్టైల్గా చెప్తారు, మళ్ళీ కూడా మీరు స్తోత్రం చెప్పండి. అలా అనకూడదు. నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ గౌరవం ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఏం చేయాలి? మీరు నీ కంఠంలో ఊపిరున్నంత వరకు నువ్వు ప్రార్థించుదువుగాక. గట్టిగా చెప్పడం కూడా దేవుడు నామని మంచి హాలేలుయా చెప్తా. నీ కంఠంలో ఊపిరున్నంత వరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చూస్తుండగానే దేవుడు అద్భుతం చేస్తా. లేకపోతే
రక్షణ పొందిందంటే ఒకప్పుడు నీవు చేసిన ప్రార్థనేనమ్మా ఈరోజు ఇంత అద్భుతం జరిగింది, ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థనేనయ్యా అద్భుతం జరిగింది మన జీవితంలో, ఆ క్రెడిట్ అంతా నీకే వస్తుందని చెప్తారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అద్వైత వాక్యం తెలుసుకున్న అందరూ కూడా ఆ రకంగా ఉండి మీరు దేవుళ్ళలో సంపూర్ణంగా ఎదుగుతూ తండ్రి తల్లి ఉపదేశాలను మీరు విడిచిపెట్టకుండా దానికుండా మీరు వెళ్ళుదురుగాక. నిర్గమకాండ 20:12 దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీ దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. యేసుప్రభువు అందుకే ఏం చేశారు? ఆయన బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించారు? తల్లి బాధ్యతలు తన శిష్యుడైన యోహానికి అప్పగించినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం. ఎంత బాధ్యత చూడండి తల్లి పట్ల. ఈరోజు తల్లిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఇంట్లోనేమని భార్యకి చీర కొనాలంటే 1000 రూపాయలు ఖర్చు పెడతారు, తల్లికి చీర కొనాలంటే 200 తీస్తారు బాక్స్లో ఇచ్చి. తల్లి చెప్పండి. లేకపోతే మనోడికి రూమ్ లోకి వెళ్ళాక అప్పుడు కొంతమంది కొంచెం 20% ఉన్న భార్యల్లో ఉన్న ప్రేమను పెట్టి అలా. కొంతమంది అయితే అసలు తల్లే కాదరలేదు, మావిడే మా తిన్నావా బుజ్జి తిన్నావా అన్నా లేచావా ఎప్పుడు లేచావే పాలు తాగేవా నువ్వు తాగలేనే ఉంది కదా ఇంట్లో తిన్నావా తాగేవా అని అడిగావా దాని గురించి వాకెందుకు లేకపోతుందని సంగతి పోయింది పోతుంది. అలాగే చెప్తుంది ఉంది కదా పోతుంది. మనం మాకు ఎవరు కావాలి? ఇప్పుడు ప్రజెంట్ నన్ను చూసుకుని ఆ పిల్లలు కావాలి. ఎంత తక్కువది? నిన్ను పిల్లానికి ఎవరు అప్ చెప్పారు? భార్యకి ఎవరు అప్ చెప్పారు? తల్లే కదా. ఆ తల్లి చేయనంటే అసలు పెళ్లి వైపే చూడవు. అలాగే చెప్పారు. ఎందుకు చేసింది? అలాంటి ఆవిడనే చులకన చేస్తారు, వీళ్ళనే పట్టించుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు తల్లిదండ్రులు. నో, మీ కంటిలో ప్రాణం ఉన్నంత దేవుడు సొలొమోను ఎలా అయితే జ్ఞానం అడిగాడో మీరు దేవుని జ్ఞానం అడిగి మీ కుటుంబం అంతటిని కూడా చూసుకుంటూ ఇంట్లో భార్యని కూడా నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటూ నిన్ను నువ్వు చూసుకుంటూ ముందుకు సాగుదువు కాక. ఆమె చెప్పండి. అలా బాగా నిర్లక్ష్యం చేయడం తప్పది, చాలా తప్పది. అలాగని భార్య భర్తను నిర్లక్ష్యం చేయడం తప్పు, అత్తను నిర్లక్ష్యం చేయడం ఇంకా తప్పు. ఉన్నారు అలాంటి బుద్ధి చెప్పినప్పుడు కోళ్ళకు బుద్ధి చెప్పండి. అలా కాదమ్మా ఇలా నాకు అస్సలు బుర్ర నొప్పి వచ్చేస్తుంది, బుర్ర తెలియకండి నాకు అలాగా శాడిస్ట్ లాగా. బయటకు అనలేదు. ఎవరండి? కోడళ్ళు, అతలు కాదు. ఏంటి ఇళ్ళం అంటున్నావు, యాక్షన్ చేస్తాను. ఏమీ లేదు అత్తి, కొంచెం బుర్ర బాగలేక అలాగ అంటున్నాను. స్వాతం చెప్పండి. ఉన్నారు లేదా అలాగా? మనోళ్ళందరూ మంచోలే, బయట మనోళ్ళందరూ మల్లెపూలు. హల్లెలూయా. వాళ్ళందరూ మల్లెపూలు, సంపంగి పూలు. హల్లెలూయా. తప్ప రైటా? ఉన్నారు, ఉండకూడదు. ఇలాంటి వాటిల్లోనే తల్లిదండ్రులని బిడ్డలు నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తుంది. అలాగా శాపం అనేది ఆ ఇంటికి తెచ్చుకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ఇవన్నీ రాకుండా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుందుము గాక. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. కనుక మీ తల్లిదండ్రులుగా ఉన్న మీరు బిడ్డలు నిర్లక్ష్యం చేయకూడదు, బిడ్డలుగా ఉన్న మీరు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. మరి అంతేకాకుండా వచ్చిన కోడలు అత్తమామల్ని ఏం చేయాలి? తల్లిదండ్రులుగా చూసుకోవాలి. వచ్చిన కోడల్ని అత్తమామలు ఎలా చూడాలి? కూతురులాగా చూసుకోవాలి. కూతురు అంటేనేమోని ఏమండి మటన్ కూర, కోళ్ళు అంటేనే శాఖ ముక్క. హల్లెలూయా చెప్పండి. కూతురు వచ్చింది అనగానే కేజీ అరకేసి మటన్ కోసి తెప్పించి డబ్బా 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 అని వండుతారు. కోళ్ళు వచ్చిందని అనగానే చేపలే ఎక్కడ దొరకలేదు, అగో పితక పెరుగులో 10 రూపాయలు దొరికి 20 రూపాయలు తెచ్చాను హల్లెలూయా చెప్పండి అని ఇస్తారు కదా. ఈరోజు చేపలు రావులే, మినిమం 50-60 ఖర్చు పెడతా కానీ ఇంత చేప రాదు. నేనేమో తెలియకుండా ఒకరోజు 20 రూపాయలు చేపలు ఇవ్వమ్మా అన్నాను. నేను ఒక్కరిదాన్నే కదా అనేసి అంటే ఆవిడ నా మొక్క ఎలా చూసి చూడమ్మా 20 రూపాయలు అడుగుతుంది. ఏటమ్మండి మీరు 20 రూపాయలు చేపలు అడుగుతూ పరుగు పోయింది అంటుంది ఆవిడ. హల్లెలూయా. పిసినారి పాపములు నెంబర్ 1 నేను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఆ రూపాయి మిగిలితే ఇంక దేనికైనా పరిచర్యకు ఉపయోగపడుతుంది. నాకు చేప కావాలి, కడుపు నిండిపోవాలి. హల్లెలూయా చెప్పండి. దేవుడి స్తోత్రం. దేవుడి దయ వల్ల మంచి చేపలు వస్తున్నాయి, సూపర్గా తింటున్నాను. హల్లెలూయా చెప్పండి. వాళ్ళ దేవుడు దీవించిన కాక. కనుక పిల్లరా గమనించుకోండి, వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే మిమ్మల్ని అందరినీ దేవుడు ఉన్నతంగా దీవించబోతున్నాడు. కాబట్టి మీ తండ్రికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి,
తల్లిదండ్రులు ఉన్న మీరు పిల్లల మీద ప్రమకారం పెట్టిస్తున్న వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ అమ్మో, ఈ పిల్లల్ని ఇచ్చిన దేవుడిని గణపరచట్లేదు సంపూర్ణంగా. ఆ దేవునికి సమయం ఇవ్వట్లేదు. అందుకే పిల్లలు మీకు సమయం ఇవ్వకుండా మీ పిల్లలు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు. మీరు దేవుడికి సమయం ఇస్తే మీ పిల్లలు మీకు సమయం ఇస్తారు, మీకు సమయం ఇచ్చి మిమ్మల్ని చూస్తారు, వాళ్ళు కూడా దేవుడి వైపు మళ్ళుతారు. కనుక మీరు మొదట దేవునితో గడపడం ఎక్కువ సమయాన్ని కేటాయించండి. తర్వాత బిడ్డలతో సమయాన్ని గడపండి. తర్వాత వాళ్ళని మెల్లిగా దేవుళ్ళలోకి మీరు నడిపించుదురుగాక. ఎవ్వరూ భేదాభిప్రాయాలు మనం పెట్టుకోకూడదు. తల్లి అయినా, అమ్మైనా, అత్తైనా, మావైనా, తండ్రి అయినా, కోడలైనా, కూతురైనా, అల్లుడైనా, కొడుకైనా అందరూ మనము ఒక రక్త సంబంధులవి. అనుకునే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతే, ఆమేన్ చెప్పండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. నిజమే నాయన అని చెప్పి మొరపెడతాం. మహోన్నతుల బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి, అద్భుతాలు జరిగించండి. భేదావరెత్తునేటువంటి దుష్ట శక్తులను బంధిస్తున్నాను. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఆ విధంగా ఇంట్లో శాప పాపాలు తెచ్చుకున్నారు ప్రభా. కనుక కూతురులైన, కొడుకులైన ప్రభా, అయ్యా అల్లుళ్ళైనా ప్రభా, యేసయ్య నాయన, కోడళ్ళైనా అందరూ ఒక కుటుంబ సభ్యులు, ఒక రక్త సంబంధాలు అనుకునే విధంగా ఒకరికొకరు ప్రాణం పెట్టుకుంటూ ప్రభా, కుటుంబాలను కాపాడుకుంటూ శాప పాపాలు తెచ్చుకోకుండా అందరూ కలిసి నీతో మాట్లాడుతూ నిన్ను ఏకీపించి నీతో ముందుకు నడిచే కృపా ధన్యతని అందరికీ దయచేయమని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే స్వభావం ఏ ఒక్కరిలో ఉండకుండా అందరిలో మంచి ఆలోచన భావాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.